బిజీగా ఉన్నాం. నేను కూడా అదే అనుకున్నాను. మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు, సీఎంఓ చెప్పలేదు, డీజీ చెప్పలేదు. మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది, వాళ్ళ ఫ్యామిలీ విషయం కూడా నేను ఎక్కువ పట్టించుకోలేదు. సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు. పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి, ఆ అమ్మాయి అడుగుతా ఉన్నప్పుడు మనకేముంది, మనం తప్పు చేయలేదు కదా, మీరు చేయండి అన్న. చేశాను. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు మామూలుగా కాదు చేసింది, బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఏంటి, ఆ ఇంట్లో మొత్తం రూమ్ అంతా బ్లడ్, ఆ బ్లడ్ అంతా కడిగారు, బెడ్ మీద కూడా బ్లడ్. ఆ తర్వాత ఒకసారి బాధేస్తుంది ఇవన్నీ. సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి లేని బిడ్డ నేను, ఒకే చిన్నానున్నాడు, ఈరోజు ఈయన కూడా చంపేశారని చెప్పాడు. ఏమనిపిస్తుంది అధ్యక్ష? మనం బిజీగా ఓసారి న్యాయం ధర్మం అనుకొని మనం కానీ ఏమారితే నిందలు ఏ విధంగా వేయగలుగుతారో ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆ మాటని నెక్స్ట్ డే మార్నింగ్ నా చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర, దానివల్ల లాభం పొందారు పొలిటికల్గా. మీరు చేయగలుగుతామా? ఎవరైనా చేయగలుగుతామా? ఈ అవసరం అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకానికి కూడా బాధ్యత లేదా అని అడుగుతున్నా నేను. ఎలాంటి కరుడుగట్టినటువంటి నేరస్తులను కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే, అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అధ్యక్ష? ఇంకా నేను చాలామందితో పోరాడాను, కానీ నేరస్తులతో నేను ఎప్పుడు పోరాడాల? రాజకీయాలు నేరస్తుల్ని ఎండగట్టాం, భయపడిపోయేవాడు. అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు, ఎంత ధైర్యం ఉండాలి దిశ. నాకు నోటీస్ పంపించాడు డిఫర్మేషన్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఆదినారాయణ రెడ్డి చంపేశాడు ఆ రోజు, బీటెక్ రవి. అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ, ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే, కర్నూలుకు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి, తిరిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎక్కడన్నా విన్నామా దేశ? నా వల్ల కాదన్నాడు. అంటే ఎక్కడికి పోయావు? నాకు ఈయన అంటాడు శంకరయ్య, ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా? బాక్స్ తెచ్చారా లేదా? బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా? నీ కళ్ళ ముందర పెట్టారు, నువ్వు పెట్టించావా లేదా? అది వేరే, నీ కళ్ళ ముందర పెట్టారా లేదా? నీ డ్యూటీ ఏంటి? సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను. చీఫ్ మినిస్టర్, ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఈరోజు నువ్వు క్రిమినల్స్తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది.